అంటే కాన్ఫిడెన్స్ అనే డైరెక్టర్. ఆ, నాకేంటి ఆయనే ఒక గొప్ప డైరెక్టర్. అవును సార్. సీతారామ కళ్యాణం ఇవన్నీ చూస్తే నాకు అసలు మర్చిపోయింది అనమాట. సో అప్పుడు ఏం చేశానంటమ్మా, ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి, మామూలు హిట్ కొట్టకూడదు అని ఆయన తీసిన అంతకుముందు చేసిన పిక్చర్ చూసినా కూడా మళ్ళీ కొన్ని చూశాను. రామారావుకి ఏంటంటే అప్పుడు సాంగ్స్కి నాగేశ్వరరావు బాగా, అది కాకుండా రామారావు కనపడితే అప్పటి వరకు పూలు చల్లటం, దేవుడి పాత్ర వేసినప్పుడు హారతలు ఇవ్వటం జరిగేదమ్మా. ఆయన కనపడితేనే పూలు చల్లుతున్నారు, హారతలు ఇస్తున్నారు, నేను ఏం చేయాలి, కనపడితేనే నడిచి వస్తేనే ఇట్లా చేసినప్పుడు ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారని ఆలోచన వచ్చింది. ప్రజారోహణం అంటే మామూలు విషయం కాదు సార్. ఆ ఐడియా వచ్చి ఏనుగు మీద రావాలంటే ఫారెస్ట్లో ఉండాలి, ఫారెస్ట్లో ఉండాలంటే టార్జాన్ తప్ప ఆ రోజుల్లో టార్జాన్ అవి వచ్చాయి కదా, అది సూట్ అవ్వదు ఆయన. అందుకనే అట్లా ఫ్రేమ్ చేసామమ్మా. ఎందుకంటే ఫారెస్ట్లో జనరల్గా జరిగేటి ఈ గంధపు చెక్కలు కానీ, ఏనుగు దంతాలు కానీ, ఇవన్నీ అడవి రాముడు సినిమాకండి విలన్స్ తెలియకుండా ముందు మామూలు వ్యక్తిగా వచ్చి ఇంటర్వల్ పాయింట్లో ఆయన ఆఫీసర్ అని చెప్పాలని ఐడియా వచ్చింది. ఐడియా రావటం అంటే వెంటనే గొల్లపూడి మారుతురావుని ఐడియా ఇదని చెప్పి ఆయన కూర్చోబెట్టి కొంతవరకు ఆయనతో చేసాం. తర్వాత జంజాల్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి జంజాల్ డైలాగ్స్ అనమాట. కానీ ఆయనకి అంబారీ ఎక్కడానికి డిస్కంఫర్ట్ కానీ లేకపోతే భయపడడం ఇవేం లేవా సార్? గొప్ప విషయం ఏంటంటమ్మా, ఆయన కుటుంబ పరంగా మటుకు చాలా పిల్లల్ని కానీ మిస్సెస్ని కానీ ఎంతో ఏమండి అయినా పిలుస్తారు అనమాట, ఎవరినైనా సరే. ఎప్పుడు అవుట్డోర్కి వెళ్ళలేదు ఆయన లైఫ్లో. మ్యాక్సిమం మెడ్రాస్ చుట్టుపక్కల గిండి ఫారెస్ట్ అని ఉండేది. ఈ ఫోక్లో సినిమాలకి ఏమన్నా అడవిలో షార్ట్లు తీయాలన్నా కూడా అంతే, ఇల్లు దాటి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే రాత్రి. అలాంటిది సబ్జెక్ట్ కోసం అని చెప్పేసి 40 రోజులు ముదుమలై ఫారెస్ట్లోనమ్మా ఫర్ ది ఫస్ట్ టైం. ఎంత అదృష్టం అంటే ఇప్పుడు తలుచుకుంటే, సాయంత్రం ఏ రోజు 6 తర్వాత షూటింగ్ చేయలేదమ్మా. సరే 5:30, 6కి ముందు ఆయన పంపించేసి మేము వచ్చిన తర్వాత స్నానం చేసి లాన్లో నేను ఆయన కూర్చుని విశేషాలు ఆయన సినిమా, నేను ఎంత ఫ్యాన్ ఆయనకి చెప్పుకోవటం ఇవన్నీ తలుచుకుంటే, ఆయనే రామారావు 40 రోజులు 38 రోజులమ్మా ఆ సినిమా తీసింది. ఫారెస్ట్లో ఉన్నారా, ఫోన్లు గిన్లు సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు. అలా ఆ సినిమాని అందులో పర్టికులర్గా నాకు ఎంతసేపు ఇది కొత్త టైప్, అందులో ఆరేసుకోబోయి పారేసుకున్న పాట మ్యాక్సిమం 1.5 డేలో తీసామమ్మా. అంతేనా సార్? సరే, పాటకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఈయన పాటకు కూడా స్టెప్పులు వేయాలి ఆడియన్స్. అన్నగారి పాటకి చప్పట్లు వీళ్ళు రావాలి, కొత్త చేంజ్ తీసుకురావాలని చెప్పేసి సిచ్యువేషన్ ఎప్పుడు ముందు సిచ్యువేషన్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నా. జయప్రద ఆయన కోసం పరిగెత్తుకుంటా వస్తూ ఉంటే చిన్న తాటి చెక్క మీద నుంచి స్లిప్ అయ్యి నీళ్ళలో పడిపోతుంది. ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి ఇటు నుంచి అటు చీరేసుకుని. మీ సినిమాలో రొమాన్స్ చెప్పాల్సిన పని లేదు సార్, అసలు ఎంత అందంగా చూపిస్తారు. ఆయన వస్తానని తెలిసి చెట్టు దాక్కుని ఇది రాకపోతే స్లిప్ అయ్యి ఎగిరి ఆయన మీద పడుతుంది అన్నమాట. ఇక ఆయన ఇంత దొరికితే చాలా ఆయన శిల్పితనం ఆ వయసులో కూడా ఇట్లా కథం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా అంటే పిల్లల అయిపోతాడమ్మా అని చెప్పేసి ఆయన ఆరేసుకోబోయే అమ్మాయి వెనక ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే, వాళ్ళు ఊహ వదిలేస్తే చూపిస్తే ఏముండదమ్మా. అరే జాకెట్ ఉంది, లంగా ఉంటుంది, ఒట్టి చేతుల మట్టుకు ఇట్లా అంటా ఉంటే ఎప్పుడు బయటకు వస్తుందని. నిజం. విషయం ఏంటంటే, సినిమా చరిత్రలో, ఇండియన్ సినిమా చరిత్రలో కానీ అబ్రాడ్లో ఎట్లా చేయరనుకోండి, సినిమా చరిత్రలో ఒక పాటకి డబ్బులు వేయటం అనేది అదే ఫస్ట్ అమ్మా. అంత ముందు వరకు పూలు చల్లటం, హారతలు ఇవ్వటం,
అక్కడి నుంచి వేటగాడ పాటకు కానీ ఇది కానీ పాట వచ్చిందంటే డబ్బులు వేయటమే కానీ కనకన థియేటర్లో సౌండ్లు. ఆ క్లీనింగ్కి వచ్చిన వాళ్ళందరూ రామారావు సినిమా ఎప్పుడు వస్తుంది స్వీప్ చేసే వాళ్ళకి పండగ. అది చాలా గొప్ప చరిత్రం అది అడవి రాముడు. అండ్ ఇక దాంతో ఒక నాకు ఆయనకి నా మీద ఆయన కాన్ఫిడెన్స్. ఇంకొక అంతకుముందు కృష్ణుడు రాముడు అంటే ఆయనే కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా తేడా రాకూడదు. తేడా రాకుండా ఉండాలంటే ఏదో ఒక పాటలో ఆయన్ని కొన్ని అవతారాలు అన్నీ వెయ్యాలని చెప్పేసి వాల్మీకి, ఏకలవ్యుడు, తర్వాత నా కోరిక ఏంటి లాస్ట్ షాటు ఆయన రాముడిగా వేషం వేపించి ఆయన పాదాలకు నమస్కారం చేయాలని నా కోరిక మనసులో.